హాయ్ హలో వెల్కమ్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీ అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఏంటబ్బా నువ్వు అప్పుడప్పుడు మెరుపు తీగలాగా వచ్చి వెళ్తున్నావు అనుకుంటున్నారా? ఇక మీద రెగ్యులర్గా వస్తాను. మా ఇన్లాస్ వెళ్ళిపోయారు నిన్న. సో ఇంకా అంత బిజీ అయితే ఉండదన్నమాట. వ్లాగ్స్ తీసుకోవడానికి నాకు స్కోప్ ఉంటుంది ఇంట్లో. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఏంటి సుచిత్ర షూరాక్ ఏదో క్లీన్ చేస్తూ కనిపిస్తున్నావు అనుకుంటున్నారా? ఏంటి విశేషం అంటే క్రిస్మస్ సీజన్ వచ్చేసింది. చక్కగా క్రిస్మస్ ట్రీ ఆన్వాయితీ ఎవ్రీ ఇయర్ పెడతాం కదా ప్రణవ్య గురించి. అప్పటికే అడుగుతాం డిసెంబర్ 1 వచ్చినప్పటి నుంచి, అమ్మ టుడే వీ హ్యావ్ టు డెకరేట్ ద క్రిస్మస్ ట్రీ అని. కుదరట్లేదు. సో 15th అలాగా మనకి లాస్ట్ సాటర్డే సండే కొంచెం ఖాళీ వచ్చింది కదా, లాస్ట్ సాటర్డే ఫిక్స్ చేసాం అనమాట. ఫిక్స్ చేయడానికి అదేదో పెద్ద ట్రీ కూడా కాదులేండి, జస్ట్ అది అటకలో ఉంది. అదంతా సెట్ తీసి పెట్టాలి కదా. పైగా దీని మీద ప్లాంట్స్ అన్నీ పెడతాను. నేను వ్లాగ్సే చేయట్లేదంటే డస్టింగ్లు కూడా చాలా వరకు ఇంట్లో చేసుకోవడానికి టైం కుదరడం లేదు. మార్నింగ్ ఒక వంట, మధ్యాహ్నం 10 o'clockకి ఇంకొక వంట, ఇట్లా రిలాక్స్ అయ్యి వచ్చే టైం ఉంది అనుకునే టైంలో ప్రణవ్య వచ్చేస్తుంది. డీప్ క్లీనింగ్లు అవి చేయాలంటే అప్పుడప్పుడు చాలా కోపము అన్నీ వస్తానన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఎందుకు ఇంత ఇరిటేట్ అయిపోతున్నానో. డబల్ టేప్ అంటే మా అమ్మాయికి ఎంత పిచ్చో, దాన్ని తీసుకొని వెళ్ళి ఇలా సాగతీసి పీకి అన్నీ చేస్తూ ఉంటుంది. అమ్మ డెకరేట్ నేను చేస్తానని చెప్పి నాతో అన్నీ తీయించి, నువ్వు చేయమ్మా, నువ్వు బాగా చేస్తావు, నువ్వు చేసేసే అని మొత్తం నాకు ఇచ్చింది. అన్నీ అందిస్తూ పక్క నుంచిని. ఫస్ట్ థింగ్ ఫస్ట్ నేను అసలు స్కూల్కి వెళ్ళిన తర్వాత సెట్ చేద్దామని అనుకున్నాను. తర్వాత దానితో చేయిద్దాము, అది ఎంజాయ్ చేస్తుంది అని ఇన్ని రోజులు డిలే చేస్తే ఫైనల్గా అమ్మ నువ్వు బాగా చేస్తావు చేసేసేయండి. మోరోవర్ ఏంటంటే గట్టిగా ఏమైనా లాగితే అదంతా పాడవుతుంది కదా అన్నట్లు నేను కూడా ఆ బెల్స్ 4 ఊడే, అది పెట్టలేదు, నేనే పెట్టగలగాలి. సో ఫిక్స్ చేస్తున్నాను. సో మొత్తానికైతే ఇది షూరాక్ మీద పడిపోకుండడానికి బేస్లో డబల్ టేప్ని పెట్టి ఎవ్రీ ఇయర్ స్టిక్ చేసేస్తాను. సో అలాగే చేశాను అనమాట. మొత్తానికైతే మా క్రిస్మస్ ట్రీ రెడీ అయిపోయింది. మీరందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారా అన్ని ఫెస్టివల్స్? ధనుర్మాసం స్టార్ట్ చేశారా? నెల పొడుపు, నెలగంట ఆ ముగ్గులు వేస్తున్నారా? కామెంట్ చేయండి. మీలో క్రిస్మస్ ట్రీ సరదాగా పెట్టుకునేవాళ్ళు ఆర్ ఫాలో అయ్యేవాళ్ళు ఆ రిలీజియన్ని ఎలాగా మీరు మీ స్టార్ అని రత్ పెట్టుకున్నారా చెప్పండి. సో నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇండియాలో పుట్టడం వల్ల మనం చాలా లక్కీ. ఎందుకంటే సెక్యులర్ కంట్రీ, అన్ని రిలీజియన్స్, అన్ని ఫెస్టివల్స్, అన్ని హాలిడేస్ మనకు ఉంటాయి. మన కిడ్స్కి కూడా డైవర్సిఫైడ్ నాలెడ్జ్ అన్నది వస్తుంది అని చెప్పినట్టే ఇక్కడ డబల్ టేప్ పెట్టేసి స్టిక్ చేసేసుకుంటున్నాను. సో దట్ మనం ఇంకా పీకేసి సర్దుకునేంత వరకు న్యూ ఇయర్ వరకు చక్కగా ఈ ట్రీ అయితే కదలకుండా ఉంటుంది. అదనమాట. మొత్తానికి మా క్రిస్మస్ ట్రీ సెట్ చేశాను. లక్కీగా ఆ వంక పెట్టి ఆ షూరాక్ కూడా కోలిన్ స్ప్రే చేసి ఈచ్ రో ఎవరి వాళ్ళకి మళ్ళీ సెగ్రిగేట్ చేసుకుంటూ పెట్టారు. నేను ఇలా సర్దుతాను, 2-3 డేస్లో అన్నీ బయటే ఉంటాయి మా అమ్మాయివి. మా ఆయన అదే అంటారు, ఇంత కష్టపడి చేస్తావు కానీ అన్నీ బయట పడేస్తుంది అది అనుకుంటూ. అండ్ అట్ ద సేమ్ టైం ప్లాంట్స్ కూడా ఉన్నాయి కదా, వాటి కింద క్లీన్ చేసి 1 month అయిపోయింది. మీ ఇన్లాస్ వస్తే ఓన్లీ వంట తప్ప ఇంకేం చేయవా అనుకుంటారేమో. అలా ఏం కాదు, అత్తయ్య గారికి బాగాలేదు. యూజువల్గా అయితే ఆవిడ హెల్ప్ చేస్తారు నాకు. ఈసారి ఆవిడకి ఫుల్ రెస్ట్ ఇచ్చి కూర్చోండి, మంచిగా ఉన్నప్పుడు మీరు బయటకు అస్సలు తిరగకూడదని చెప్పారు కాబట్టి అని చెప్పి మొత్తం నేను హ్యాండిల్ చేసుకున్నా. దానివల్ల ప్రయారిటైజ్ చేసుకున్న థింగ్స్ ఓన్లీ వార్డ్రోబ్స్, కిచెన్ ఇలాంటివే చూసుకున్నాను. ప్లాంట్స్ సెక్షన్ వదిలేసా. దానివల్ల కొన్ని మొక్కలు వెదర్కి పాడైపోయాయి, అంటే సీజనల్వి ఉంటాయి కదా, మిగతావన్నీ బాగానే ఉన్నాయన్నమాట. ఇక్కడ లైట్స్ది నేను బాల్కనీలో సెట్ చేసాను దివాళీకి ఇది. సో క్రిస్మస్కి పెట్టుకున్నాను అనమాట. ఎంత చిక్కు చేసేసిందంటే నిన్న ఈవినింగ్ మంచిగా పెట్టుకున్నాను. అంటే నిన్నంటే ఫ్రైడే అంతా సెట్ చేసుకున్నా, సాటర్డే పీకి పాకం పెట్టేసింది. దాన్ని మళ్ళీ చిక్కు తీసి అంతా సెట్ చేసుకుంటుంటే అదే టైంలో మా వాచ్మెన్ ఫ్లోర్కి రౌండ్స్కి వెళ్తున్నాడు అనమాట, ఏదో చెక్ చేసుకోవడానికి. నన్ను అడిగాడు, నేను హెల్ప్ చేయనా మీకు లైట్లు పెడతానని. పర్వాలేదు పెడతానంటే, మీరు స్టూల్ ఎక్కాలి కదా నేను పెట్టేస్తానని పెట్టేసి వెళ్ళాడు అనమాట. సో చూస్తున్నారు కదా, అక్క ఎక్సైట్మెంట్ అయితే ఉంటుంది కానీ అన్నీ అమ్మనే చేయాలి. ఇంకా ఏజ్ వస్తే నెక్స్ట్ ఇయర్కి దాన్ని పని అది చేసుకుంటుంది. వద్దు నీకెందుకు పవర్ దగ్గర రావద్దు అని ఎక్సైట్మెంట్ నేర్చుకోవాలని. అమ్మ నువ్వు ఇంకా సాక్ పెట్టలేదు, గిఫ్ట్స్ పెట్టాలి అని. నీకు క్రిస్మస్కి గిఫ్ట్ కావాలి అంతే కదా, ఏం కావాలో నువ్వు రాసి ట్రీ దగ్గర పెట్టు, శాంటాతో తెప్పిస్తాము. ఇప్పుడు నేను అన్నీ పెట్టానంటే
ఎవరైనా తీసేస్తారు కదా నైట్ టైం మనం పడుకున్నప్పుడు అని అన్నాడు. అందుకని ఊరుకుంది. మొత్తానికైతే నడిపించాం బాగానే. ఫైనల్లీ పాప కోరికైతే నెరవేర్చేసాను. మా క్రిస్మస్ ట్రీ కూడా పెట్టేశాం. మా తమ్ముడు కొడుకు వచ్చాడు. యాజ్ యూజువల్గా వాడికి అక్కడ కూర్చోపెట్టి పిక్చర్ అయితే ఇద్దరికి తీద్దామని ట్రై చేశా. వాడు క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూసాడనమాట, ఏదో చేసేస్తోంది మా అత్త నన్ను ఇక్కడ అని. ఆ రోజు మనకి ఫుల్ మూన్ కూడా అయింది. మాకు చాలా బాగా కనిపిస్తుందండి ఫుల్ మూన్ అయితే ఎదురుగా. నేను మీకు చెప్పాను కదా నాకు అలా ఎదురుగా కూర్చుని లలిత చదవడం చాలా ఇష్టమని. సో నేను ఫుల్ మూన్ డేస్ రోజు కుదిరితే మాత్రం పక్కా లలిత అయితే చదువుకుంటాను. ఎవ్రీడే మార్నింగ్ 6 o'clockకి నా రొటీన్ మీకు తెలిసిందే. ప్రణవికి బాక్స్ ప్యాక్ చేసే టైంలో పూజ కూడా చేసేసుకుంటానని. ఇది వన్ సచ్ డే. పొద్దున్నే చక్కగా పూజ చేసుకుని ధనుర్మాసం స్టార్టింగ్ రోజు ముగ్గులైతే వేశాను. నేను నైవేద్యాలు చేయడం అవి పెట్టుకోలేదు, బికాస్ అందరికీ ఇంట్లో డయాబెటీస్ ఉంది. రోజు నేను నాకు తెలిసినవన్నీ రైస్తో కానీ షుగర్తో కానీ చేసేవే. అందుకని చెప్పి పండు, పాలు, పంచదార, బెల్లము ఏది ఉంటే అది నైవేద్యం పెట్టుకుందాం అని ఫిక్స్ అయిపోయాను. చక్కగా గీతలు ముగ్గులు వేస్తారు కదా ధనుర్మాసం అంతా, నేను కూడా అవే ప్రయోగించాను. ఎంత ప్లెజెంట్ స్కై అంటే ఒక్కొక్క రోజు వింటర్ మార్నింగ్స్ ప్లెజెంట్గా ఉంటున్నాయి, ఒక్కొక్క రోజు చాలా చిల్ అనమాట, ఎముకలు కొరికేసే చలిలాగా అనిపిస్తుంది. ఇక్కడ నేను మీతో ఒకటి షేర్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు ఇలా వ్లాగ్ షూట్ చేద్దాం స్టార్ట్ చేస్తాను, అది ఇంకేదో అయిపోతూ ఉంటుందన్నమాట. ప్రణవికి పొటాటో ఫ్రై, రైస్ చేశాను. ఇంకా ఇడ్లీ అయితే కుక్కర్లో అవుతోంది. ఇక్కడ బీరకాయ పచ్చడి చేస్తున్నాను. ఇడ్లీలో తింటారు మా ఇన్లాస్ అని చెప్పి బీరకాయ మన తొక్కతో ఉంచి పచ్చిమిర్చి, టొమాటో, చింతపండు, ఉప్పు, పసుపు వేసి మగ్గాక రుబ్బేస్తాను, పోపు వేస్తాను అనమాట. ఇక్కడ ఇంకంతే, అక్కడ వ్లాగింగ్ ఎండ్ అయిపోయింది. ఆ రోజు ఈవినింగ్ తర్వాత ఒక కపుల్ ఆఫ్ డేస్ తర్వాత స్కూల్ బస్ దిగుతూనే అమ్మ ఐ వాంట్ టు ఈట్ స్వీట్ బోండా టుడే అంది. ఓకే, ఇంటికి రాగానే గోధుమ పిండి ఒక కప్ తీసుకుని దానిలో ఒక 2 స్పూన్స్ బియ్యం పిండిని యాడ్ చేసి చిటికెడు ఉప్పు వేసుకున్నాను. మనం ఏ స్వీట్ చేసినా ఉప్పు వేసుకుంటాం కదా. మిగతా అంతా ప్రాసెస్ మనం బెల్లం పౌడర్ ఉంటే అది యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఏం చేశానంటే మెల్ట్ చేసేసి ఆ వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకొని యాడ్ చేసుకున్నాను. ఫ్లేవర్ కోసం ఇలాచీ దంచి వేసుకున్నాను. అంతే. నాకు ఎంతసేపటికి మా మమ్మీలాగా రౌండ్గా తేలట్లేదు ఆయిల్లో వేస్తే. అమ్మకు కాల్ చేశా. అమ్మ ఎలాగో 5:30కి వస్తుంది, నేను వచ్చి చెప్తాలే, నేను బయలుదేరుతున్నాను, నేను హెల్ప్ చేస్తాను. మా అమ్మ వచ్చేటప్పటికి అయిపోయాయి, కొంచెం పిండే కదా. ఏం లేదు, చిటికెట్ సోడా వేస్తాను నేను. అదేంటమ్మా పిల్లలకి పెట్టే దాంట్లో ఎలా వేసేస్తావు అంటే, ఏం కాదు వాళ్ళ పొట్టకి ఏం పాడవద్దులే, చిటికెడ్ ఇలా జస్ట్ వేయాలి అంది. నేను అస్సలు వేయక షేప్ రాలేదు, నువ్వు వేయక షేప్ రాలేదు అని చెప్పింది. టేస్ట్ అంతా కూడా అమ్మమ్మలాగే ఉందమ్మా, షేప్ ఏమి నీవి వెరైటీగా ఉన్నాయి పకోడీస్ లాగా అని చెప్పింది. నన్ను తిట్టుకోకండి, ఈ మూకుడు చూసి దీన్ని వదిలిపెట్టలేకపోతున్నాను. ఎప్పటికైనా మీరు కలెక్టర్ అవుతారు అయ్యగారు డైలాగ్ గుర్తొస్తుంది నాకు. ఎప్పటికైనా నేను బయటకు పెట్టి నువ్వు వాడాలి అనుకుంటున్నాం. మొన్నటి వరకు బయట పెట్టలేదు, ఇప్పుడు బయట పెట్టా కానీ వాడడం లేదు. అవి కూడా నలగైపోతాయని భయంతో, బాగా తోమకపోతే మేడ్ అని. సో తీసేయబోతున్నాను, ప్లీజ్ అని తిట్టకండి. అండ్ స్వీట్ బోండా అయితే ఇలా డిఫరెంట్ షేప్స్లో నా టాలెంట్ చూపిస్తూ వేయగలిగాను. ఇది వన్ సచ్ డే మార్నింగ్ అనమాట. కపుల్ ఆఫ్ డేస్ ముందర నైట్ మిల్క్తో పాటు మనకు కావాల్సినవి కంట్రీ డిలైట్లో పెట్టేసుకుంటాం కదా. వాళ్ళు మనకి ఈరోజు 9 రూపాయలకే అర కేజీ టొమాటో ఇలాంటి ఆఫర్లు ఇస్తూ ఉంటారు. సో అలా ఏవో ఫ్రూట్స్ స్నాక్ బాక్స్కి లేకపోతే స్ట్రాబెర్రీస్ అవి పెట్టా, కార్న్ అవి తెప్పించాను అనమాట. దాంతోపాటు అవన్నీ సెగ్రిగేట్ చేసుకొని ఏమి పెట్టాలి అని చూసుకుంటున్నా. మా అమ్మాయికి స్ట్రాబెర్రీస్ అంటే చాలా ఇష్టం. సీజన్ వచ్చిందంటే మా ఇంట్లో వీక్లీ 2 or 3 అడుగుతూనే ఉంటుంది. అన్నీ పెట్టాలి కాబట్టి నేను అకార్డింగ్లీ ప్లాన్ చేసుకుంటూ ఉంటాను మీల్ బాక్స్లోకి. పెద్ద కాంప్లికేటెడ్ మీల్ బాక్స్ నేను ప్యాక్ చేయను. ఫైబర్ ఉండాలి, కార్బ్స్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి అని, అది యాడ్ అవ్వకుండా స్కూల్లో ఫాస్ట్గా ఏది తినగలుగుతుందో అది పెడతాను. వీక్లీ వన్స్ పొటాటో ఉంటుంది, వీక్లీ వన్స్ లెమన్ రైస్ ఉంటుంది. ఒకరోజు ఆలూ పరాటా కావాలన్న ఆలూ పరాటా తిన్న వీక్లో పొటాటో ఫ్రై ఉండదన్నమాట. అలా అన్ని వెజిటబుల్స్ పెట్టడానికే చూస్తాను. ఈరోజైతే తోటకూర పెసరపప్పు మనం ట్రెడిషనల్ వేలో చేస్తాం, గార్లిక్ అన్నీ వేసి అది కూడా ప్యాక్ చేశాను అనమాట. షూట్ చేయడం కుదరలేదు.
సో సంకటహర చతుర్దశి రోజు ఈవినింగ్ ఉండ్రాళ్ళు అయితే చేయడానికి ఇంట్లో ఇంతమంది ఉన్నప్పుడు నాకు ఈవినింగ్ ట్యూషన్ ఉంటుంది, ప్రణవ్యకి అబాకస్ క్లాస్ ఉంటుంది, వీళ్ళకి డిన్నర్ పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి అటుకులు బెల్లము అరటిపండు నైవేద్యం పెట్టి స్వామికి దండం పెట్టుకున్నాను గరికతో పూజ చేసుకొని. ఇది మా అత్తయ్య గారు వాళ్ళు నిన్న ఊరు వెళ్ళారన్నాను కదా, మార్గశిర లక్షవారం పొద్దున ఒక పక్క అమ్మవారికి అట్లు నైవేద్యం పెడదాము అని చెప్పి గ్రైండర్ ఆన్ చేసుకున్నాను. ఇంకో పక్కన చపాతీ చేయాలి ట్రైన్లోకి, లంచ్కి, దోశలేమో బ్రేక్ఫాస్ట్కి ఇవ్వాలి. ముందు రోజునైతే ఆలు కట్ చేసి పెట్టేసుకున్నాను, క్యారెట్స్ను గ్రీన్ పీస్ ఉంటే అన్నీ కలిపి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేసి చపాతీస్ అవన్నీ ప్యాక్ చేసి కొంచెం పెరుగన్నం, ఇంకా మా ఇంట్లో వాళ్ళకి కూడా అవే లంచ్ అనమాట. నిన్న ఒకేసారి అందరికీ ప్లాన్డ్గా చేశాను. ఇదేమో ఫ్రైడే పూజ చేసుకున్నాను ఇవాళ చక్కగా అమ్మవారికి పాలు నైవేద్యం పెట్టి బెల్లం ముక్కతో. నా రొటీన్ పెద్దగా చేంజ్ అయింది ఏం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే నేను కొంచెం లీజర్గా ఉండేదాన్ని. ఎక్స్ట్రా వర్క్స్ ఏమైనా ఇంట్లో క్లీనింగ్స్ కానీ బయటకు వెళ్ళే వెళ్తూనే ఉన్నాను. ఇట్లా వ్లాగింగ్ అయితే తప్ప నా లైఫ్ నార్మల్గా రొటీన్గా నడిచింది. సో ఇక పైన రెగ్యులర్గా డాక్యుమెంట్ అయితే చేసుకుంటాను, నా లైఫ్ స్టైల్ని వ్లాగ్ ఫామ్లో మీ ముందు ప్రజెంట్ చేస్తూ ఉంటాను. హోప్ మీ అందరూ నన్ను మిస్ అయ్యారని నాకు తెలుసు. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను లేట్ అయినా. సో కీప్ లవింగ్, కీప్ ఎంకరేజింగ్. సో కార్తీక మాసం ఎండింగ్ నేను ఒక క్లిప్ షేర్ చేయడం మర్చిపోయాను మీతో. ఇక్కడ చూపిస్తున్నాను కదా మ్యామ్, ఆవిడ మా ప్రణవ్య వాళ్ళ ఎల్కేజీ మ్యామ్. ఇప్పుడు స్కూల్ అంతా డిజాల్వ్ చేసేసారు, లేదు. సో ఆవిడ వాళ్ళ ఇంట్లో సౌందర్య లహరి పారాయణ పెట్టారు, పిలిస్తే వెళ్ళాను అనమాట. వాళ్ళ ఇంట్లో బాబా మందిరం ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూస్తున్నారు కదా. సో ఆ రోజు నేను ఇంట్లో మొత్తం దేవుడు సామాన్లన్నీ క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే మార్గశిర మాసం వస్తే మా ఇంట్లో దేవుళ్ళని టచ్ చేయరు, లైక్ డస్టింగ్, క్లీనింగ్, వాషింగ్ ఇలాంటివి ఏం చేయకూడదు అని. రెగ్యులర్ పూజ చేసేటప్పుడు ఆ పూరేకులు అవి పడినవి తుడుచుకోవచ్చు, కానీ సింహాసనం కదపడం అవి చేయరనమాట. నేను ఒబ్లైజ్ చేస్తాను, లైక్ వింటాను. పాటించినా అది పక్కన పెడితే వాళ్ళు చెప్పింది విని వాళ్ళని బాధ పెట్టకూడదు అన్నది నా కాన్సెప్ట్ అనమాట. ఆ రోజు మొత్తం క్లీన్ చేశాక ఇంకా పువ్వులేమీ లేవు, పెట్టలేదు. అండ్ కార్తీక మాసంలో కంద చాలామంది తింటూ ఉంటారు. అది మరి సీజనల్ వెజిటబుల్గా తింటారా, దానికి ఏంటి ఉన్నది నాకు ఐడియా లేదు. మా మావయ్య గారు అత్తయ్య గారు ఉంటే మాత్రం ఆయన కంపల్సరీగా కంద బచ్చలి ఇష్టంగా తింటూ ఉంటారు. కూర మిగిలిపోయిన తర్వాత ఇంత ముక్క ఉంటే నేను కంద అట్టు వేస్తే తింటారా అండి అని అడిగాను. పచ్చెనపప్పు నానబెట్టి కంద ముక్కలు కట్ చేసి పచ్చిమిర్చి, అల్లము, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర అన్నీ కలిపి గ్రైండ్ చేసేసి దోశలు ప్యాన్ కేక్స్ వేసినట్టు వేసాను అనమాట. ఇది నేను మా డాడీ సైడ్ మా ఇంట్లో మా బామ్మ చేసినప్పుడు నేను తినేదాన్ని, అందుకని నాకు బాగా గుర్తుంది. అందుకని వీటిని వేసాను. మామూలు పల్చగా దోశలా కూడా వేసుకోవచ్చు, లేదు అంటే ఇంత చిన్న ప్యాన్ కేక్స్ లాగా వేసుకుని అది అన్నంలో పెసరట్టు ముక్కలు తింటారు చూడండి, పెసరట్టు కర్రీ లాగా అలా తినేవచ్చు అనమాట. ఇది నార్మల్ మీ టేస్ట్ మసాలా వడ టేస్ట్ లాగే ఉంటుంది. కంద వేయడం వల్ల ఫ్లేవర్ ఏం రాదు, ఎందుకంటే దాన్ని డామినేట్ చేయడానికి చిల్లీస్, జింజర్ అన్నీ వేసేస్తాం కదా. ఆ పచ్చెనపప్పు టేస్టే ఉంటుంది, నాకేం డిఫరెన్స్ అనిపించదు. సరే ఇంట్లో అంత చిన్న ముక్క ఎవరికి సరిపోదులే అన్నట్లు నేను ఒక రోజు లంచ్లో ఇది చేసి పెట్టాను. అది వీడియో తీసాను కానీ మీతో షేర్ చేయడం కుదరలేదు. సో ఇవాళ ఈ వీడియోలో మీకు చేస్తున్నాను. దీన్ని ఇంకా పల్చగా చేసుకుని దోశలు వేసుకోవచ్చు. నేను అడిగితే ఇలా చిన్న చిన్నవి వేసేసే రొట్టె ముక్కల్లాగా అంటే ప్యాన్ కేక్ని వాళ్ళు తెలుగులో అలాగే కదా అనుకుంటారు, చిన్నవి వేసేసాను అనమాట. మొత్తానికైతే 1 మంత్ నేను మీకు వ్లాగింగ్లో కనిపించలేదు, కానీ సెప్టెంబర్ ఎండింగ్ నుంచి మొన్నటి దాకా మా ఇల్లు ఫుల్ పీపుల్తో నడుస్తుంది. మా ఇన్లాస్, మా సిస్టర్ ఇన్లా అందరూ. సడన్గా నిన్న అందరు వెళ్ళేటప్పటికి నాకే పిచ్చిగా అనిపిస్తుంది. 1-2 డేస్ అలాగుంటుంది. తర్వాత మన రొటీన్ మనకు ఉంటుంది, అది వేరే విషయం. అంతే, మీరు కూడా ట్రై చేసి చూడండి కందతో ఇలా చేసుకోవడం. బాగానే ఉంటుంది, హెల్దీ కూడా కదా కంద అన్నది. పచ్చిశనగపప్పు మనకి చిక్ పీస్ ఏమంటారు, హై ప్రోటీన్ ఉన్న లెంటిల్ కాబట్టి ఇలా గీతోనో ఆయిల్తోనో చేసుకోవచ్చు. అది ఇవాల్టి వ్లాగ్. ఖచ్చితంగా మరొక వ్లాగ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ హాలిడేస్ ఎవ్రీవన్.